ఆయన తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. పప్పు అని ముద్ర వేసినా, ఎంతలా హేళం చేసినా అదరలేదు, బెదరలేదు. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే వరకు మొక్కవోని దీక్షతో పోరాటం చేశారు. బంపర్ మెజార్టీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా శత్రువుల పునాదుల్ని పెకిలించేశారు. ఎవరైతే తనను రాజకీయాలకు పనికి రాడు అని కారుకూతలు కూశారో వారినే రాజకీయ చదరంగంలో జీరోలను చేసే స్థాయికి ఎదిగాడు ఆ యువ నాయకుడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆయన ఎవరు అన్నది. మరి ఆ యువ కిషోరాన్ని తట్టుకునే సత్తా ప్రత్యర్థులకు ఉందా? ఎన్నో అవమానాలు, పప్పు అంటూ హేళనలు, రాజకీయాలకు పనికిరాడంటూ సెటైర్లు. ఒక్కటి కాదులే, నారా లోకేష్ను గతంలో వైసీపీ శ్రేణులు ఎంతలా విమర్శలు చేశాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసుకున్నా అదరలేదు, బెదరలేదు. మొక్కవోని దీక్షతో ప్రజాక్షేత్రంలో పోరాటం చేశారు లోకేష్. ఆ పోరాట ఫలితమే బంపర్ మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం. లోకేష్ సాధించిన విక్టరీ చరిత్రలోనే అసామాన్యమైనదిగా నిలిచిపోయింది. ఇక అక్కడి నుంచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చూస్తూ తన శాఖల్లో పురోగతి సాధిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారదోలుతూ అనేక పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు లోకేష్. తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. లోకేష్ దూకుడు దెబ్బకు వైసీపీ హడలిపోతున్న పరిస్థితి. తాజాగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ బంపర్ విక్టరీ వెనుక సూత్రధారి లోకేష్ అని టాక్ వినిపిస్తోంది. దీంతో తండ్రిని మించిన తనయుడిగా లోకేష్ హైలైట్ అవుతున్నారు. అంతేకాదు, లోకేష్ సత్తాపై సామాన్యుల్లో సైతం చర్చ జరుగుతోంది. నారా లోకేష్ కొట్టిన దెబ్బకు పులివెందులలో రాజకీయ భూకంపం వచ్చింది. లోకేష్ దూకుడుతో పులివెందుల గడ్డపై ఊహించిందే జరిగింది. వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన పులివెందుల గడ్డపై టీడీపీ జెండా పాతింది. ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ కుటుంబం నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యం లోకేష్ దెబ్బకు కూలిపోయింది. పులివెందులలో తమకు ఎదురు లేదని భావించిన జగన్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రజలు తమ తీర్పుతో పసుపు జెండాను పులివెందులలో రెపరెపలాడించారు. టీడీపీ ప్రభంజనం అంతలా కనిపించింది కాబట్టి వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా నిలుపుకోలేని పరిస్థితి వచ్చింది. ఈ ఫలితాలు పులివెందులలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఎప్పటికీ తమది ఆధిపత్యం అనుకున్న వైసీపీ భావనకు ఈ ఎన్నికలు గట్టి చెక్కు పెట్టాయి. మొత్తంగా పులివెందులలో ఘోర పరాభవం జగన్ రాజకీయ ప్రస్థానంలో చీకటి రోజులుగా, అలాగే టీడీపీకి అద్భుత విజయంగా నిలిచిపోయింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి వైసీపీ అభ్యర్థిపై 6,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం కైవసం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే రావడం. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి స్వతంత్రులు 100 లోపు ఓట్లకే పరిమితమయ్యారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే టీడీపీ ఆధిక్యం కొనసాగింది. ఒక్క దశలో కూడా వైసీపీ పోటీ ఇవ్వలేకపోయింది. ఈ ఫలితంతో పులివెందులలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందుల రాజకీయ చరిత్రలో 3 దశాబ్దాల తర్వాత జడ్పీటీసీ స్థానానికి పోలింగ్ జరగడం చారిత్రాత్మకంగా మారింది. గతంలో ప్రత్యర్థులను బెదిరించి ఏకగ్రీవం సాధించడంలో నైపుణ్యం చూపిన వైఎస్సార్ కుటుంబం ఈసారి ఆ వ్యూహాన్ని అమలు చేయలేకపోయిందని టీడీపీ నేతలు అంటున్నారు. 30 ఏళ్ల తర్వాత పోలింగ్ జరగడంతో ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొన్నారు. వైసీపీ నేతల బెదిరింపులు, దాడులు చేసినప్పటికీ పులివెందుల ప్రజలు వెనక్కి తగ్గలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ తన మొత్తం శక్తిని ఈ ఎన్నికపై కేంద్రీకరించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు. టీడీపీ ప్రభంజనం తప్పనిసరి అని ముందే అంచనా వేసిన వైసీపీ పోలింగ్ రోజే చేతులెత్తేసిందని రాజకీయ వర్గాలంటున్నాయి. రిగ్గింగ్, దొంగ ఓట్లు అంటూ ఆరోపణలు చేస్తూ పలుచోట్ల దాడులకు దిగినా ప్రజా తీర్పును మార్చలేకపోయింది. పులివెందుల ప్రజలు తమ ఓటుతో జగన్కు గట్టి హెచ్చరిక పంపించారని, ఇక తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ జెండా పాతినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న డైలాగ్ ఇది. రాజకీయ కుట్రలను చంద్రబాబు సాధ్యమైనంత సాఫ్ట్గా, సమన్వయంతో ఎదుర్కోవాలని ప్రయత్నిస్తారు. అయితే నారా లోకేష్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆయన ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న ధోరణి చూపిస్తున్నారు. పాలనా బాధ్యతలు చేపట్టిన మొదటి 6 నెలల్లోనే ఈ వాస్తవం వైసీపీకి బాగా అర్థమైంది. ఇప్పుడు ఆ ముళ్ళును నేరుగా తీయబోతున్న లోకేష్ శైలిని చూసి వారు ఆందోళన చెందుతున్నారు. నారా లోకేష్ను బెదిరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఆయన అన్ని పరిస్థితులను అంచనా వేసుకుంటూ ధైర్యంగా ఈ స్థాయికి చేరుకున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయించేందుకు వైసీపీ బలమైన ప్రయత్నాలు చేసింది. నీలం సాహ్నిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి మరో 10 నెలల కాలానికి ఎన్నిక ఎందుకు, గతంలో నిమ్మగడ్డ 1.5 ఏడాదిన్నర వాయిదా వేశారుగా అంటూ వాదనలు వినిపించింది. కాని ఈ ప్రయత్నాలు ఫలించలేదు. నిజానికి ఇప్పుడెందుకు ఈ ఎన్నికలు అని కడప టీడీపీ నేతలకు మొదట్లో సందేశం వచ్చింది. అయితే నారా లోకేష్ రాజకీయ వ్యూహం అర్థమైన తర్వాత వారు ముందడుగు వేశారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో కడప టీడీపీ నేతలు గతంలో ఎప్పుడూ సాధించని స్థాయిలో విజయాలు నమోదు చేశారు. ఇన్నేళ్లుగా ఎదుర్కొన్న కష్టాలు, ఒత్తిడులు ఇప్పుడు సంతోషంగా మారాయి. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందిన ఆనందంతో టీడీపీ శ్రేణులు మునిగిపోయాయి. నారా లోకేష్ సాఫ్ట్ లీడర్ కాదు, ఎదురుదాడి శైలిలో ముందుకెళ్తున్న నాయకుడు. మొదట్లో ఆయనను చాలా సాఫ్టుగా భావించిన కొందరు కించపరిస్తే బాధపడి వెనక్కి తగ్గుతారని అనుకున్నారు. కాని ఆ అంచనాలు తారుమారయ్యాయి. తనను పదే పదే టార్గెట్ చేసిన వైసీపీపై లోకేష్ పంజా విసురుతున్నారు. రాజకీయ చదరంగంలో వైసీపీకి వణుకు పుట్టిస్తున్నారు. ఎవరైతే ఆయనను హేళన చేశారో వారిని రాజకీయ చదరంగంలో జీరోలను చేసేస్తున్నాడు లోకేష్. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్న లోకేష్ దూకుడు ఇలాగే కొనసాగితే వైసీపీ భూస్థాపితం కావడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు.